100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. తన గానామృతంతో దేవాది దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక గాయని. మీరందరూ మా ఆహ్వానమును మన్నించి శుభలేఖని ఆడియో రూపంలో మార్చి పాటగా పాడి అందరికి పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? బీయింగ్ ఏ మ్యూజిషియన్, నేను ఒక సంగీత కళాకారునిగా నాకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలి. ఇంకొక పాట సాంప్రదాయ పెళ్లి పాట. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను. పెళ్లి పందిట్లో ఉన్నట్టే ఉంది మీరు పాటలు పాడుతుంటే. బ్రహ్మ కడిగిన పాదము. సీతమ్మ వారిలాగా అమ్మాయి పెళ్లి మండపంలోకి వస్తోందని చెప్పి పసుపు చీర కట్టి ముత్యాల వడ్డనము, పువ్వుల జడతోను మెత్తని నడకతో, 3 ముళ్ళ బంధంతో కొత్త జీవితంలోకి పంపిద్దాం. ఇంకొక పాట పాడండి. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ. ఏ నారసింహ క్షేత్రంలో చూసినా గానీ మీరు పాడిన పాలనేత్రానలా పాట ఎక్కువగా వినిపిస్తోంది. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత. ఇప్పటి వరకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా మంది గొంతు, నా వాయిస్ లో ఒక దైవికంగా ఉంటుంది, ఒక డివినిటీ మీ వాయిస్ లోనే ఉంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తన గానామృతంతో దేవాది దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక గాయని కళ్యాణి ద్విభాష్యం గారు. అన్నమయ్య రచించిన పాలనేత్రానల అనే కీర్తన ఆవిడ పాడడంతో ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. లక్షలాది మంది నోట ఈ పాట వినిపిస్తోంది. అసలు ఈ పాలనేత్రానల అనే ఈ కీర్తన వినిపించని నరసింహస్వామి క్షేత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, పెళ్లి పాటలు, సంప్రదాయ గీతాలు, మంగళహారతులు పాడడంలోనూ కళ్యాణి గారు దిట్ట. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కళ్యాణి ద్విభాష్యం గారు. ఆవిడతో మాట్లాడుతూ అనేక పాటలు పాడించుకుందాం. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ అమ్మాయి పెళ్లికి మీరు పాడిన శుభలేఖ పాట ఎంత బాగుందోనండి. ఈ రోజుల్లో అందరూ ఖరీదైన గిఫ్ట్లు ఇద్దాము, ఖరీదైన వెడ్డింగ్ కార్డ్స్ ఇద్దామని అనుకుంటున్నారే తప్ప ఇలాగా మీలాగా ఇన్నోవేటివ్గా ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ. అసలు శుభలేఖని ఆడియో రూపంలో మార్చి పాటగా పాడి అందరికీ పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే గిఫ్ట్స్ అనేది మనం ఎలాగూ మనం అందరికీ ఇస్తాము, అది ఇంకా క్వైట్ న్యాచురల్ కదా. మనము మన పెళ్ళికి, మన ఇంట వివాహానికి వచ్చిన వాళ్ళందరికీ మనం ఏదో మన సంతోషంగా మనం ఇస్తాం. అది కాకుండా నాకు అంటే ఒక బీయింగ్ ఏ మ్యూజిషియన్, నేను ఒక సంగీత కళాకారునిగా నాకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలి. మా అమ్మాయికి నాకు మొదల నుంచి ఉండేది, ఏదన్నా తన పెళ్ళికి ఏదైనా చేయాలి శుభలేఖ అనుకున్నప్పుడు అసలు శుభలేఖ పాడితే ఎలా ఉంటుంది మనము అన్నది ఆలోచన వచ్చి దాన్ని కార్యరూపం దాల్చి మా కజిన్ తను కొండి శాస్త్రి అని తను ఉన్నారు, తను చక్కగా నేను అడిగితే దాన్ని మాటల రూపంలో నాకు రాసిచ్చారు. దాన్ని నేను పాడి అందరికీ ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్ శుభలేఖని పాడి పంపించాను. మళ్ళీ మా కోసం పాడండి శుభలేఖ పాట. కళ్యాణి శ్రీనివాసుల ఏకైక పుత్రిక, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భావజనీ, అనంతలక్ష్మీ శ్రీనివాసు రాఘవేంద్రుల ఏకైక పుత్రుడు, చిరంజీవి సాయి శశాంక్ పరిణయమాడు శుభవేళ, మా ఆహ్వానమును మన్నించి మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి
భావజా శశాంకుల కళ్యాణ వేడుకను తిలకించి మీ అమృత హస్తాలతో ఆశీర్వదించి మమ్ము ఆనందింపజేయగలరని కోరుతూ ప్రేమతో ఆహ్వానించువారు కళ్యాణి శ్రీనివాస దంపతులు. ఎప్పుడు ఎక్కడంటే శుభకృతునామ సంవత్సర మాఘ బహుళ సప్తమి ఆదివారం అనగా 12/2/2023 గాయత్రి గార్డెన్స్లో అంటూ ఇలా ఇన్విటేషన్. అసలు ఎంత అద్భుతమైన స్వరం అండి మీది అసలు. మీ అమ్మాయి పాటని, మీ అమ్మాయి శుభలేఖని పాట రూపంలో అందుకున్న ప్రతి ఒక్కరికి భావజ పెళ్లి ఎప్పటికీ గుర్తుంటుందండి. అలాగే ఏదైనా పెళ్లి పాట కూడా కావాలి. ఇంకొకటి ఏం చేశారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఎప్పుడో ముందు అందరికి ఆడియో ఇన్విటేషన్ పంపించాను. మళ్ళీ ఎక్కడో అమ్మో గుర్తుంటుందో ఆ రోజు గుర్తు చేద్దాం అని చెప్పి ఇంకొకటి ఈ రోజు పెళ్లి అనగా ఆదివారం పొద్దున్నే ఉదయం అందరికి 5 గంటలకే నేను వాయిస్ మెసేజ్ లాగా ఒకటి పాడి పంపించాను. అది కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ భావజకు సాయి శశాంకునకు కళ్యాణ వైభోగము నేడే పెండ్లి శుభముహూర్తము. అందరికీ గుర్తుంది కదా, ఈరోజే ఆదివారం ఉదయం 8:52 గాయత్రి గార్డెన్స్లో ఒకటవుతున్న మా అమ్మాయి చిరంజీవి లక్ష్మీ భావజ మరియు శశాంకుల వివాహానికి విచ్చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అంటూ ఇలాగ ఒక చిన్న వాయిస్ మెసేజ్. తప్పకుండా వచ్చేస్తామండి పెళ్లికి. వచ్చేయండి. అంటే రిప్లై మేమందరం కూడా పాట రూపంలో పంపించాల్సిందేనా ఏంటి? ఆ ఇన్విటేషన్ చూసి ఆ రోజు నిజంగా అంటే ఒక్కొక్కసారి మనం చాలా బిజీగా ఉన్నప్పుడు మర్చిపోవడం జరుగుతుంది. ఆ రిమైండర్ విని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. నేను అమ్మాయి పంపడం మంచిది, అందులో ఎర్లీ మార్నింగ్ 5 పంపేశాను. ఆ రిమైండర్ ఇన్విటేషన్ చాలా బాగుంది అని చెప్పి అన్నారు అందరూ. అప్పుడు నిజంగా సుప్రభాతం లాగా తట్టి లేపుతున్నట్టే ఉంది. పొద్దున్నే మంచి పాట పంపించారు. అయితే పెళ్లికి పిలవడమే కాకుండా మంచి ఉదయాన్ని వాళ్ళందరికీ అందించి ఉంటారు. నాకు ఒక్కతే ఆడపిల్లండి. ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళ పిల్లల పెళ్లి ఎంతో మంచిగా బాగా చేయాలి అని చెప్పి. నాకు ఎప్పుడు నిద్ర పట్టేది కాదు, ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలి అంటే అన్ని మ్యూజిక్ సంగీతానికి రిలేటెడ్గా ఆలోచించేదాన్ని అనమాట. తన కోసమే నేను చాలా సాంప్రదాయ పెళ్లి పాటలు అవన్నీ కూడా నేను పాడి తన పెళ్లికి నేను అవన్నీ కార్యక్రమం పెట్టించాను అనమాట. అలా సాంప్రదాయ పెళ్లి పాటలతో నాకు చాలా ఇష్టంగా ఉండేది. అలా నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ దగ్గర నేర్చుకునే పాటలు అవన్నీ కూడా ఆడియో రూపంలో నేను అప్పటి వరకు పాడలేదు. మా అమ్మాయి పెళ్లికే నేను అవన్నీ పాడి పెట్టాను నేను కళ్యాణి డివోషనల్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్లో. అప్పటిదాకా నేను పాడలేదు. మా కోసం ఒక్క పెళ్లి పాట పాడరు? తప్పకుండా. ఫస్ట్ మనము ఎవరికైనా సంబంధం చూసుకున్నప్పుడు పలానా అమ్మాయిని చూసాము, అబ్బాయి ఇలాంటి వాడట అలాంటి వాడట అని మనం ఇంటికి వచ్చి మనం అనుకుంటాం కదా, అలా ఒక పాట రూపంలో వస్తుంది. అల్ల ఊరి వారు పిల్లనడిగేరు, పిల్లవానికి రూపురేఖలున్నాయి, ఏటేట పండేటి భూములున్నాయి. అల్ల ఊరి వారు పిల్లనడిగేరు, ఊరి పులి మేరలో తోటలున్నాయి, చుట్టు పొల్లారంబు మిద్దెలున్నాయి, కుర్రవానికి మంచి సేద్యమున్నది, పిల్లదానికి తగిన ఈడు జోడేను. అల్ల ఊరి వారు పిల్లనడిగేరు. ఇలా వస్తుంది పాట. ఎవరు రాశారు కళ్యాణి గారు ఈ పాట? ఇది రాసిన వాళ్ళు ఎవరైతే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఎప్పుడో 45 ఏళ్ల క్రితం అమ్మమ్మ పాడుతున్నప్పుడు నాకు అమ్మమ్మతో వెనకాల పాట రూపంలో అమ్మమ్మ గారు బతికే ఉన్నారండి. అందులో నాకు చాలా చాలా ఇష్టం అమ్మమ్మ అంటే. వెళ్ళినప్పుడు అమ్మమ్మ దగ్గర అన్ని తన దగ్గర నేర్చుకుంటూ ఉండేది. మా అమ్మమ్మ శ్రీమతి కామేశ్వరి గారని, పాలంకి కామేశ్వరి గారు. ఆవిడ అన్నవరంలో అసలు ప్రతి సందర్భానికి ఒక్కొక్క పాట. అప్పుడు ఇంకా చిన్నప్పుడు అంత
తెలియదు కదా. సో ప్రతి సందర్భానికి ఒక్కొక్క పాట పాడేది. ఏదో నాకు గుర్తున్న పాటలన్నీ మళ్ళీ నేను మా అమ్మాయి పెళ్లి కోసం అవన్నీ నేను గుర్తుకు తెచ్చుకుని అవన్నీ ఆడియో రూపంలో పాడాను. ఇది ఫస్ట్ ఏంటంటే ఇలా అప్పట్లో ఏంటి పూర్వకాలంలో భూములు ఎక్కువ అంటే వాళ్ళకంత భూములు ఉన్నాయని చెప్పి అవే ఎక్కువ కదా మనకప్పుడు ఇదివరకు రోజుల్లో. అలాగా ఆ పాట అంతా అట్లా వస్తుంది. కళ్యాణి గారు పెళ్లి సంబంధం కుదిర్చేసాము, ఇక పెళ్లి చేసేద్దామా? మీ పాటతో చేసేద్దాం పెళ్లి. పాటతో చేసేద్దామా? తప్పకుండా. అలా అయితే మరి ఫస్ట్ మనము పసుపు దంపుతాం కదా అయ్యా, ముందర, దానికి శుభంగా ఫస్ట్ పసుపు దంపే పాట ఒకటి నేను పాడతాను. ఇది అన్నమాచార్యులు వారు రచించిన కీర్తనల్లో నేను స్వరపరిచి పాడిన పాట. సుబ్బి పాటలు తర్వాత అంటే అన్నమాచార్యులు వారు ఎన్నో రకాల కీర్తనలు ఆయన రచించారు. ఆ సుబ్బి పాటలు బాగా ప్రసిద్ధికెక్కిన పాట. సువి 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 సువని సుధతులు దంచెదరోలాల, సుధతులు దంచెదరోలాల, సువి 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 సువని సుధతులు దంచెదరోలాల, సుధతులు దంచెదరోలాల, హా సువి సువి సువి, హా సువి సువి, హా సువి సువి సువి, హా సువి సువి. వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాల, వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాల, కను చూపుల నిడు రోకండ్లను కన్నెలు దంచెదరోలాల, కన్నెలు దంచెదరోలాల, సువి 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 సువని సుధతులు దంచెదరోలాల, సుధతులు దంచెదరోలాల, హా సువి సువి సువి, హా సువి సువి. ఇలా వస్తుంది. ఇది అన్నమాచార్యుల వారి కీర్తన కదా. మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్న పాట ఇంకొకటి ఉంది. సువి హా సువి, సువి హా సువి, సువి సువన రంగ సువి సువల, సువి సువన రంగ సువి సువల, లక్ష్మీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ వైభోగమే. ఇంకొక పాట సాంప్రదాయ పెళ్లి పాట. ఇది అందరికీ బాగా పరిచయం ఉన్న పాట. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను, రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను, ఆహుం 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 ఆహుం. ఇప్పుడు ఈ సాంప్రదాయ పెళ్లి పాట విన్నారు కదా. ఇంకొకటి ఏంటంటే అందరికీ బాగా పరిచయం ఉన్న సాంప్రదాయ పెళ్లి పాటలు ఈ పసుపు దంపే పాట కూడా ఒక సాంప్రదాయ పాట. ఇది కూడా అది పాడతాను ఒకసారి. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను, ఆహుం 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 ఆహుం. చెలులందరూ కూడి చక్కరారమ్మ, చందనాల పసుపు చేరి దంచంగా, ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా, ఆహుం 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 ఆహుం. ఇలా ఈ పాట అంతా వస్తుంది అనమాట. అలా సువ్వి పాటలు చాలా మనకి ఎన్నో పాటలు ఉన్నాయి. ఇలా ఇది బాగా అందరికీ పరిచయం ఉన్న పాట. వధువు వరుడు రెడీ అయిపోయారు కళ్యాణి గారు, ఇక పెళ్లి చేసేద్దాం. అప్పుడే పెళ్ళమ్మా, ఇప్పుడే కదా పసుపు దంచాం మనం. నెక్స్ట్ ఏం చేద్దాం? పసుపు దంచిన తర్వాత మరి మనం నలుగు పెట్టాలి కదా అమ్మాయికి. నలుగు పెట్టేదానికి కూడా మీరేమో మీ అమ్మాయి పెళ్లి చేశారు, మీకు అన్ని తెలుసు. ఓకే, మంచి నలుగు పెట్టుకుంటాం కాబట్టి తర్వాత నలుగు పెట్టే కార్యక్రమంలో నలుగుకి సంబంధించిన పాట. శ్రీనివాసునకు జయము జయము, వెంకటేశునకు శుభము శుభము, శ్రీనివాసునకు జయము జయము, వెంకటేశునకు శుభము శుభము, పద్మావతిని పెండ్లి ఆడేటి సమయాన పరమ పావనమైన నీమేన నలుగిడ, సంపంగి నూనెతో సుమగంధములు పూసి,
సంపంగి నూనెతో సుమగంధములు పూసి సొంపుగా నీ మీన నలుగు పెట్టెదము, రావయ్య స్వామి నలుగు పెట్టెదము, రావయ్య స్వామి నలుగు పెట్టెదము. సేమ్ ఇదే అమ్మాయికి అనుకోండి, అమ్మాయికి పాడినప్పుడు పద్మావతికి జయము జయము, శ్రీ మహాలక్ష్మికి శుభము శుభము, శ్రీనివాసుని పెండ్లి ఆడేటి సమయాన సిరులొల్కుని మేన నలుగు పెట్టెదము, సంపంగి నూనెతో సుమగంధములు పూసి సొంపైన నీ మేన నలుగు పెట్టెదము, రావమ్మ పద్మ నలుగు పెట్టెదము, రావమ్మ లక్ష్మీ నలుగు పెట్టెదము, శ్రీనివాసునకు జయము జయము, వెంకటేశునకు శుభము శుభము. ఇలా అంతా నలుగుకి సంబంధించి అమ్మాయి అయితే మనం పద్మావతి దేవి అని, అంటే నేను శ్రీనివాస కళ్యాణాల్లో కూడా పాడతాను, అవకాశం ఉన్నప్పుడు ముందర ఇలా ఈ పాటతో మొదలు పెడతాను. అందువల్ల శ్రీనివాసుడిది అయితే అబ్బాయికి, పద్మావతి దేవి అయితే అమ్మాయికి అలా పాడతా. ఓకే, పెళ్లి పాట. ఆ. అప్పటి నుంచి నేను ఇదే అడుగుతున్నా. అసలు చూసారా, నలుగు పెట్టడం అనేది ఎంత అద్భుత కార్యక్రమం. ఇప్పుడు అంతా హల్దీ ఫంక్షన్ అనుకుంటా, ఫోటో షూట్, నీళ్ళల్లో మునిగి తేలడాలు, ఎంత అందంగా మీరు పాట పాడుతుంటే దేవుళ్ళే నలుగు పెట్టించుకుంటున్నట్టుగా నిజంగా అండి, అనిపిస్తోందండి. అసలు అంటే ఆ సాంప్రదాయం పక్కకి వెళ్ళిపోతుంది, చాలా బాధ వెళ్ళిపోతుందండి. అనిపిస్తుంది కొన్ని చూస్తున్నప్పుడు. అసలుది పక్కకి వెళ్ళిపోయి మనం దేనికో బాగా ప్రాముఖ్యత ఇచ్చి వాటికి మనము మన ఫోటో షూట్ లాగా, వీడియో షూట్ లాగా చేసేసుకుంటున్నాం తప్ప ముహూర్తానికి నలుగు పెట్టుకోవడము అనేది చాలా చాలా, అంటే ఒక పెళ్లి తంతుల్లో నలుగు పెట్టడము అనేది అందరూ పెద్దవాళ్ళందరూ కూడా, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లోనే మేనత్తలు, మేనమామ భార్యలు, ఇలా అందరూ కలిపి చక్కగా అక్క చెల్లెళ్ళు అందరూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఆ నలుగు పెట్టడం అనేది సాంప్రదాయంగా జరిగే ఒక ప్రక్రియ. అది పక్కకు వెళ్ళిపోతుంది నిజంగానే మీరు అన్నట్లు. అసలు వీటన్నిటిలో పడి మనం ముహూర్తాన్ని మర్చిపోతున్నాం. అవును. ముహూర్తంకి తగినట్టుగా పెళ్లిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయండి? ఇప్పుడు ఆ ఫోటో తీయాలి, ఈ ఫోటో తీయాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి. అవును. ఇవన్నిటి తర్వాత ముహూర్తం దగ్గరికి వెళ్తున్నారు. ముహూర్తం అప్పటికే మించిపోతుంది. పెళ్లిళ్ళు తుతు మంత్రంగానే జరిగిపోతున్నాయి. కానీ అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలాగే ఇదే ట్రెడిషన్ మళ్ళీ వస్తుందేమో, ఇలా ఒక తిరిగి సాంప్రదాయ వస్తుందండి. పద్ధతిలో మళ్ళీ వివాహం జరగడము అనేది తప్పకుండా తిరిగి వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అంటే అందరికీ మనసులో ఉంది, కానీ మన కార్యం రూపంలో అది దాల్చట్లేదు. అది ప్రతి ఒక్కళ్ళు అలాగా చేస్తే బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. నేను ప్రతి తంతు కూడా అన్ని చాలా సాంప్రదాయంగా వివాహం చేశాం మా అమ్మాయికి. అన్ని తంతులు కూడా అన్ని సాంప్రదాయ వివాహమే చేశాం, ప్రతిదీ కూడా. మనమైతే ఈ వధూవరులకి, ఈ జంటకి, ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం కళ్యాణి గారు. నాకైతే పెళ్లి మండపంలో, పెళ్లి పందిట్లో ఉన్నట్టే ఉంది మీరు పాటలు పాడుతుంటే. ఈ నలుగు పెట్టేసుకున్నాము, అయిపోయింది అక్కడికి. తర్వాత మనం వివాహ కార్యక్రమంలో ముందుగా అబ్బాయికి కాళ్ళు కడగడంతో మనం మొదలు పెడతాం కాబట్టి దానికి బ్రహ్మ కడిగిన పాదము పాడతాను. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము అంటూ అన్నమాచార్యుల వారు ఎంతో అద్భుతంగా రచించారు. ఆయన రచించిన సంకీర్తన ఇది కాలు కడిగేటప్పుడు. అమ్మాయి వస్తున్నప్పుడు చాలా అంటే అమ్మాయిని వర్ణిస్తూ సీతమ్మ వారిని, అంటే సీతమ్మ వారిలాగా అమ్మాయి పెళ్లి మండపంలోకి వస్తోందని చెప్పి ఇంకొక మంచి పాట ఉంది, అది చూద్దాం. సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకొని వచ్చింది. పసుపు చీర కట్టి ముత్యాల వడ్డణము, పువ్వుల జడతోను మెత్తని నడకతో,
పసుపు చీర కట్టి ముత్యాల వడ్డణము పువ్వుల జడతోను మెత్తని నడకతో చేతుల నిండుగా పచ్చని గాజులు మెరిసే ముఖముతో ఎర్రని సోగతో సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి సింగారించుకొని వచ్చింది. పీటల మీదను అమరినవాడు సరసములాడుచు చిరునవ్వు నవ్వుచు పీటల మీదన అమరిన వారు సరసములాడుచు చిరునవ్వు నవ్వుచు ఒకరిని ఒకరను చూచిన వేళను ముక్కోటి దేవుళ్ళు పువ్వులు కురిసిరి సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి సింగారించుకొని వచ్చింది. ఇలా అమ్మాయి వచ్చినప్పుడు ఈ పాట బాగుంటుంది. అలా అంటే ప్రతి తంతుకి కూడా ఒక్కొక్క పాట ఉన్నాయి. అలా మనం పాడుకుంటూ పోతే మన ఎపిసోడ్ అలా అయిపోతుంది. కానీ అలా ప్రతి ఒక్క తంతుకి మంచి మంచి పాటలు ఎన్నో సాంప్రదాయ పెళ్లి పాటలు ఉన్నాయి. ముచ్చటైన జంటను 3 ముళ్ళ బంధంతో కొత్త జీవితంలోకి పంపిద్దాం. ఇంకొక పాట పాడండి. మీరే చూసారా లైన్ లోకి వచ్చేసారు? అవును, మీ లైన్ లోకి వచ్చేసాను నేను కూడా. ఇది దీనికి ఒక అన్నమాచార్యులు వారు చాలా మంచి సంకీర్తన ఒకటి నాకు చాలా చాలా ఇష్టము. మామూలుగా కళ్యాణంలో నేను శ్రీనివాస కళ్యాణాలు పాడడం అనేది కూడా నా ప్రత్యేకత. ఇప్పటిదాకా నేను ఒక 65 కళ్యాణాలు శ్రీనివాస కళ్యాణాలు పాడాను. టీటీడీ కళ్యాణాలు అవ్వచ్చు, బయట అన్ని శ్రీవారి కళ్యాణాలు. వాటిల్లో నేను ఆ స్వామివారిని అమ్మవారిని పక్కన వచ్చి కూర్చోబెడతారు. అలా మన మానవ వివాహాల్లో కూడా అలా అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చున్నప్పుడు కూడా అదే పాడతాను. మంచి అన్నమాచార్య వారి సంకీర్తన. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. బాసికమును కట్టరు పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. ఇలా వస్తుంది ఈ పాట. కంకణ దారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో. లంకే శ్రీ వెంకటేశు అలమేలు మంగను దీవించి అంకుల పానుపుల మార్చరో. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అనేది ఏ తల్లిదండ్రులకైనా ఓ బాధ్యత అండి. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉంటారు, కానీ లోపల నుంచి గుండెల్లో బాధ తన్నుకొస్తూ ఉంటది. తమ గుండెల మీద పెంచుకున్న బిడ్డ ఇక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, మరో ఇంటి కోడలైంది, మరొకరి భార్య అయిపోయింది, ఆవిడకి ఇంకొక జీవితం వచ్చింది అనేది లోపల ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. ఆ బాధ కన్నీళ్ల రూపంలో అప్పగింతల టైంలో కట్టలు తెంచుకుంటుంది. వచ్చేసారా? ఇంకా తలంబ్రాలు అవ్వలేదు, అడ్డుతెర అవ్వలేదు, ఇంకా ఇన్ని చేసేద్దామంటారా ఇప్పుడే? ఒక చిన్నది అడ్డుతెర మీద ఒక మంచి అన్నమాచారం అంటే నాకు చాలా ఇష్టం. ఈ కీర్తనలు ఇలా ఇంత కళ్యాణానికి సంబంధించి అన్నమాచారి కీర్తనలు కూడా ఇన్ని ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆశ్చర్యం వేస్తుంది. అందువల్ల నేను ఇది అడ్డుతెరకి సంబంధించి చూడండి. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార
సింగార బొమ్మ తల వంచకమ్మ. అల్లనాడే రాఘవుడు హరువిల్లు విరిచెను, ఎల్లి నేడే పెండ్లాడి ఇదివో నిన్ను. ఎల్లగా జనకుండు నిన్నిచ్చినట వీడే, వెళ్ళవిరి నీ మాట వినవమ్మా. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. అదే పెండ్లి తెర ఎత్తి రెండనే వశిష్ఠుడుండి, చదివి మంత్రాలు శేష చల్లవమ్మ. మొదల రాముని కంటే ముంచి తలబాలోసి, సుదతి అతని మోము చూడవమ్మా. సుదతి అతని మోము చూడవమ్మా. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. అంటే ఇది మన పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ఇలా నేను కూడా కొన్ని అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నాను. మీరు ఇన్ని పాడితే నాకు ఒక్కటి గుర్తొచ్చింది. అసలు అంటే ప్రతిదీ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు కూడా అన్నమయ్యే. అందుకే అన్నమాచార్య వారు ఆ వెంకటేశ్వర స్వామికే మామగారు అయ్యారంటారు. ఎందుకంటే ఆయన అసలు ప్రత్యేకంగా తిరుమలలో కళ్యాణోత్సవం అనేది పెట్టింది. అప్పటి నుంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ రోజుకి కూడా తిరుమల అంతా వైభవంగా చేస్తున్నారు. ఆ కళ్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టింది కూడా అన్నమాచార్యుల వారే. అందుకే అన్నమాచార్యుల వారు ఎన్నో అంకురార్పణ నుంచి తర్వాత తలంబ్రాల వరకు అన్నమాచార్యుల వారు రాసిన ఎన్నో కళ్యాణ కీర్తనలు ఎన్నో ప్రసిద్ధి పొందాయి. ఎన్నో మంచి మంచి కళ్యాణ కీర్తనలు అన్నమాచార్యుల వారు రచించారు. కన్నుల పండుగగా పెళ్లి చేశామండి. ఆ జంట నీకు వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించేద్దాం, అప్పగింతలు చేద్దాం కళ్యాణి గారు. తప్పకుండా. ఇప్పుడు అప్పగింతల పాట ఇది కూడా నేను మా అమ్మమ్మ దగ్గర, అంటే ఈ సందర్భంగా మా అమ్మమ్మని ఇలా తలుచుకుంటున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పగింతల పాట అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న పాట ఇది. అత్తవారింటికి పోయి రావమ్మా, ఉత్తమ ఇల్లాలివనిపించు కొమ్మా. అత్తవారింటికి పోయి రావమ్మా, ఉత్తమ ఇల్లాలివనిపించు కొమ్మా. అత్త మామల ఎడల అతి భక్తితో నుండి, అత్త మామల ఎడల అతి భక్తితో నుండి, ఆడబిడ్డల మాట కెదురాడకమ్మా. ఎన్నో నోములు నోచి కన్నాము నిన్ను, కన్నుల జూచితే దిగులుండుచుండు. ఎన్నో నోములు నోచి కన్నాము నిన్ను, కన్నుల జూచితే దిగులుండుచుండు. బొమ్మల పిండ్లిండ్లు కొలుపారజేసే, ఆటెవ్వరుంటారే తల్లి ఇంట్లో. బొమ్మల పిండ్లిండ్లు కొలుపారజేసే, ఆటెవ్వరుంటారే తల్లి ఇంట్లో. ఆడ వెళ్ళిన చోట
అట్టే ఉంటేను మళ్ళీ వచ్చిన దాకా దిగులుండుచుండు ఆడ వెళ్ళిన చోట అట్టే ఉంటేను మళ్ళీ వచ్చిన దాకా దిగులుండుచుండు పతి సేవ ఎల్లప్పుడూ పతి భక్తితో సలిపి భారత వనితని పేరొందవమ్మా అత్తవారింటికి పోయి రావమ్మా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా. కళ్యాణి గారు, మాఘమాసం వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా మాఘమాసంలో శ్రీ మహావిష్ణువుని, కృష్ణుణ్ణి, సూర్య భగవానుణ్ణి, లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాం కదా, ఆరాధిస్తాం, పూజిస్తూ ఉంటాము. వారిని గుర్తు చేసుకుంటూ, వారిని స్మరించుకుంటూ ప్రసన్నం చేసుకునేలాగా ఒక్క కీర్తన పాడండి. మాఘమాసంలో మనకి దగ్గరలో ఫస్ట్ ముందరగా శివరాత్రి వస్తుంది కాబట్టి శివుడి మీద నేను ఒక మంచి పాట వినిపిస్తాను. శివుడు చాలా అల్ప సంతోషి, బోళాశంకరుడు. మనం ఏమీ అక్కర్లేదు, ఆడంబరాలు అక్కర్లేదు, ఆయనకి ఒక మారేడు దళంతో మనము పూజించితే చాలు మనకి కోరిన వరాలు ఇస్తారని మనందరికీ తెలుసు. అలా ఈ పాటలో అంతా కూడా ఆయన ఎంత అల్ప సంతోషి శివుడు అన్నది వస్తుంది. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే, శివ పూజ చేయగా చింతేల మనసా. పాముల మణుల వెలుగులే కలవంట, దిట్టరాచరిక పూది పాలడుగడంట. పాముల మణుల వెలుగులే కలవంట, దిట్టరాచరిక పూది పాలడుగడంట. హర హరాయను నామ స్మరణమే ముక్తంట. హర 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 హరాయను నామ స్మరణమే ముక్తంట. ఆగమ శాస్త్రాల నేర్వ పని లేదంట. శివ పూజ చేయగా చింతేల మనసా. గంగతోయములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులేవలదంట. గంగతోయములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులేవలదంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరలు చేమంతులకు ఆశపడడంట. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కళ్యాణి గారు, ఈ మధ్య ఏ నారసింహ క్షేత్రంలో చూసినా గానీ మీరు పాడిన పాలనేత్రానలా పాట ఎక్కువగా వినిపిస్తోంది. అన్నమయ్య రచించిన కీర్తన కదా ఇది? అవును, అన్నమాచార్యులు వారిని కొంతమంది పండితులు విమర్శిస్తారట, ఏదో మా లల్లాయి పదాలు పాడుకునేవాడివి, మాలాగా పండితుడు కాదు అని. వాళ్ళకి సమాధానంగా అన్నమాచార్యులు వారు ఎన్నో సంస్కృత రచనలు చేశారు. అట్టి సంస్కృత రచనల్లో ఈ సంకీర్తన ఒకటి అన్నమాట. అది పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ అంటూ ఆ లక్ష్మీ నారసింహన్ శౌర్య ప్రతాపాలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరిస్తారు అన్నమాచార్యులు వారి సంకీర్తనలో. నాకు ఎంత సంతోషం అంటే, ఇది నేను కళ్యాణి డివోషనల్ మ్యూజిక్ అని యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత ఇది మోర్ దాన్ 1 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. నేను
నేను అసలు చాలా ఆశ్చర్యపంటే క్యాజువల్గా పెట్టాను అన్ని పాటల్లాగే ఇది కూడా, బట్ చాలా ఆడియన్స్కి చాలా బాగా రీచ్ అయింది. ఎన్నో నరసింహస్వామి క్షేత్రాల్లో ఈ పాట వినిపిస్తున్నప్పుడు, నేను మామూలుగా దర్శనాలకి వెళ్ళినప్పుడు కానీ ఆటోమేటిక్గా అట్లా చూసినప్పుడు నా చాలా చాలా అంటే ఏదో ఒక పూర్వజన్మ సుకృతం నా గొంతు ఇలాగా టెంపుల్స్లో వినిపించడము అన్నది నేను చాలా చాలా అదృష్టంగా భావించాను. అది ఒకసారి పాడమంటారా అది? ఓకే ఓకే, తప్పకుండా పాడతాను. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ, పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ, ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలారచనయా, ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలారచనయా, కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ, కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ, పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. జై నారసింహాయ. మీరు 108 నరసింహస్వామి నామాలతో అక్షరమాల కూర్చారు కదా, మా కోసం అది పాడండి ఒక్కసారి. తప్పకుండా. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్, అంటే మనకి ఏది చేయాలన్నా భగవత్ కృప ఉండాలి. మన చేత ఆయనే పాడించుకుంటాడు స్వామి. అది ఏదైనా ఒక చెయ్యాలి అన్న సంకల్పం మన మనసులో కలిగినప్పుడు, నేను చాలా క్యాజువల్ నరసింహస్వామి జయంతి వస్తుంది, కింద సంవత్సరం చేశాను నేను ఇవి. నరసింహస్వామి జయంతి వస్తుంది, ఏదైనా నరసింహస్వామికి సంబంధించి నేను ఏదైనా పాడాలి అనుకున్నప్పుడు, ఈరోజు మీరు నమ్మరు, ఈరోజు ఉదయం నా మనసులో నేను అనుకున్నాను. ఒక 3 గంటల్లో మా ఇంటికి ఒక తెలిసిన వాళ్ళు వచ్చి, ఆయన ఒక నరసింహస్వామి అష్టోత్తర శతమాలిక అని నరసింహస్వామి రాసిన 108 సంస్కృత రచనలు ఉన్న పుస్తకం నాకు ఇవ్వడం కోసం వచ్చారు. అందులో ఆయన 108 నరసింహస్వామి అక్షరమాల నామాలు ఆయన రచించారు. అవి ఇలా నేను ఇలా పేజీ తిరగగానే ఫస్ట్ నాకు ఆ పుస్తకం నాకు బహుమతిగా ఇవ్వడానికన్నా ఆయన మా ఇంటికి వచ్చారు. పొన్నాల వెంకటేష్ గారు ఆయన వచ్చినప్పుడు నేను ఇలా బుక్ తిరిగేశానండి. 108 నామాలు కనిపించాయి. అసలు నేనేమనకుండా, నేను ఈ 108 నామాలు ముందర నేను పాడతాను, మీకేమన్నా అభ్యంతరమా, నేను ఇవి పాడుతుంటే, అయ్యో మేడం అంతకన్నా అదృష్టమా, నేను ఇవి ఎవరు పాడతారా అనుకుంటున్నా, తప్పకుండా మేడం మీరు పాడండి అన్నారు. ఇలా మనసులో అనుకోవడం ఏంటి, స్వామివారు ఏదో ఆయనే పంపించినట్టుగా నా చేతుల్లోకి ఆ పుస్తకం రావడము, వెంటనే ఇమీడియట్గా నేను అదే రోజు ఆయన కూర్చోబెట్టి అప్పటికప్పుడు నేను ట్యూన్ చేశానండి. అవి నామాలు నేను ఇలా పాడాను. అది ఆ ట్యూన్ కూడా నాకు ఆటోమేటిక్గా నేను పాడగానే ఆయన చాలా బాగుంది మేడం అన్నారు. వెంటనే చేసి అక్షరమాల నామాలు పాడాను. అది యాదగిరిగుట్టలో నరసింహస్వామి జయంతి రోజు అది రిలీజ్ చేశాము. చాలా సంతోషకరమైన ఇదేంటంటే, నేను మొన్న సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ మైక్లో ఇటీవల నేను వెళ్ళాను సింహాచలం దేవస్థానానికి. వెళ్ళినప్పుడు అక్కడ మైక్లో వినబడుతుంటే నాకు అసలు ఎంత సంతోషం వేసింది అనమాట. ఎక్కడికో చేరింది, ఇలా ఎన్ని గుళ్ళల్లో అవుతోంది ఇది అని చెప్పి చాలా చాలా సంతోషం వేసింది. అలా న్యాచురల్గా సడన్గా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు నా గొంతు అక్కడ వినిపిస్తున్నప్పుడు కలిగిన అనుభూతి నేను మాటల్లో చెప్పలేను. చాలా చాలా సంతోషం వేసింది. ఈ నామాలు ఇలా ప్రతి దేవస్థానంలో కూడా ఇంకా ఇంకా మీ ద్వారా, మన ఇంటర్వ్యూ ద్వారా ఇంకా ఇంకా ఈ 108 నరసింహస్వామి నామాలు ఇంకా చేరాలని కోరుకుంటున్నాను. ఇది అక్షరమాల నామాలంటే ఆ అక్షరం నుంచి క్షాక్షరం వరకు ఒక్కొక్క అక్షరంతో 2 నామాలు చొప్పున 108 వస్తాయి. నరసింహస్వామి క్షేత్రాలు కూడా వస్తాయి ఇందులో. నేను జస్ట్ కొన్ని నామాలు మీకు పాడి వినిపిస్తాను. అద్భుత రూపా నరసింహ, అనాథ రక్షక నరసింహ, ఆదిమ పురుష నరసింహ,
ఆశ్రిత రక్షక నరసింహ ఇష్టార్థప్రద నరసింహ ఇహ పరదాయక నరసింహ ఈశ పరేశ నరసింహ ఈశ్వర పూజిత నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ. ఇలా ఉగ్రస్వరూప నరసింహ ఉగ్రనేత్ర నరసింహ ఊర్ధ్వబాహు నరసింహ ఊర్ధ్వపుండ్రధర నరసింహ ఋషిగణ సేవిత నరసింహ రుణ విమోచన నరసింహ. ఇలా అన్ని అక్షరాలతోటి వస్తుంది అనమాట ఈ నామాలు. అక్షరమాల స్తోత్రం నరసింహస్వామి అక్షరమాల నామాలు. భక్త రామదాసు జయంతి కూడా దగ్గరకు వచ్చిందండి. 1వ తారీఖు అండి, ఫిబ్రవరి 1వ తారీఖు అవును. రామదాసు జయంతి. అసలు రాముల వారికి పరమ భక్తుడు కదండి. రామదాసు కీర్తన ఏదైనా మా కోసం పాడండి. తప్పకుండా. భద్రాచల రామదాసు రచించిన సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఇంకా వెలుగులోకి రావాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు 108 కీర్తనలు భద్రాచల రామదాసు గారివి ఆయన స్వరపరిచి పాడారు. అలా స్వరపరిచి పాడిన వాటిల్లో ఎన్నో చాలా చాలా మంచి భద్రాచల రామదాస్ కీర్తనలు ఉన్నాయి. అందరికీ తెలిసినదైతే పలికే బంగారమైన చాలా అందరికీ బాగా పరిచయం ఉన్న కీర్తన. ఇంకా 2-3 పల్లవులు పాడతాను. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, ముదముతో సీతాముదిత లక్ష్మణుడు కలిసి కొలువగా రఘుపతి ఉండెడి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. ఇది ఇంకొకటి. పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా. ఇలా ఎన్నో మంచి మంచి కీర్తనలు ఉన్నాయి భద్రాచలం. సంగీతానికి పాములు పశు పక్ష్యాదులు పరవశిస్తాయి. అందుకే పసురువేత్తి వేత్తి గానరసం పనిహి అని అందుకే అంటారు మన పెద్దవాళ్ళు. అయితే అంతటి గొప్ప సంగీతం ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. మీరు చూసారా, అమ్మమ్మ నుంచి మీరు నేర్చుకున్నారు అంటే తరతరాలకి ఇది వెళ్ళిపోవాల్సిన మంచి ఒక విజ్ఞాన గని అనుకోవచ్చు, సంగీత గని. ఇలాంటి సంగీతం కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. మీరు ఏం చెప్తారు? మీరు ఎవరికైనా క్లాసెస్ తీసుకుంటున్నారా కళ్యాణి గారు? సూర్యప్రభ సంగీత అకాడమీ అని మోతీనగర్ లో ఉందండి. నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 తీసుకుంటాను. అండ్ అబ్రాడ్ లో కానీ అంటే దేశ విదేశాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను గత 30 సంవత్సరాల నుంచి సంగీతం నేర్పిస్తున్నాను. చాలా మంది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏ వయసులోనైనా వయసు అనేది అడ్డు రాదు నేర్చుకోవాలంటే సంగీతం. కాబట్టి ఎంతోమంది నేర్చుకుంటున్నారు. సూర్యప్రభ మా అమ్మగారి పేరు. నేను మొట్టమొదటి సంగీతం మా అమ్మ నా తొలి గురువు. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ నా 23వ ఏట తను కాలం చేశారు. అందువల్ల అమ్మ పేరు మీద అమ్మ గుర్తుగా నేను సూర్యప్రభ సంగీత అకాడమీ అని నేను పెట్టుకుని అమ్మ పేరు మీద నేను నడుపుతున్నాను. మా ఇంట్లో అంటే పూర్వీకుల నుంచి కూడా సంగీతం. మా తాతగారు ముత్తాత గారు దుడ్డు సీతారామయ్య గారని ఆయన సంగీత గణిత అష్టావధాని. ఆయన నుంచే మాకు సంగీత విద్య అనేది అబ్బింది. మా పుట్టింటి వైపు అందరూ కూడా ఇందులోనే ఉన్నారు. అయితే మీరు అన్నట్లు ఎక్కువ మంది ఉండటం లేదు అంటే చాలా మంది ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఎక్కువ సమయం కూడా ఉండేది. చదువుల్లో కూడా అంత స్ట్రెస్ ఉండేది కాదు. మేమంతా ఆడుతూ పాడుతూ చదువుకున్న వాళ్ళం మేము చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఏంటంటే చదువులు కూడా బాగా ఎక్కువైపోయి ట్యూషన్స్ అని అవన్నీ కుదరక
పాపం ఏదో నేర్చుకుంటున్నారు పిల్లలు, అసలు లేదని కాదు కానీ ఇంకా సంఖ్య బాగా పెరగాలి. ఎందుకు అంటే మన సంస్కృతిని ఇంకా ముందు తరాల వాళ్ళకి తీసుకెళ్ళేవి ఇలాంటి విద్యలే. ఈ విద్యల మూలాంచే మనము సంగీతం అవ్వచ్చు, నాట్యం అవ్వచ్చు, వీటన్నిటితోనే మనము మన తర్వాత తరాల వారికి మన సంస్కృతి అనేది మనం అందిస్తాం. కాబట్టి ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది ఈ ఈ లలిత కళలు నేర్పించడం అనేది ప్రతి తల్లి తండ్రి యొక్క బాధ్యత నేర్పించినది. బాధ్యతగా తీసుకుని నేర్పించాలి తప్ప దీని నుంచి నేర్చుకుంటే ఏమొస్తుంది, మనకేంటి వస్తుంది అని మాత్రం ఏ రోజు నేర్చుకోకూడదు సంగీతం. ఎందుకంటే అది మనం వెల కట్టలేం. దాని నుంచి మనకేంటి వస్తుంది అంటే సంగీతం అనేది ఒక సెల్ఫ్ హ్యాపీనెస్. ఫస్ట్ మనలో ఎంత అంటే ఒక 72,000 నాడులు మనకి ఉత్తేజం అవుతాయి అన్నమాట మనం పాడినప్పుడు. ఆ వైబ్రేషన్ అనేది మన శరీరంలో పాడుతున్నప్పుడు ఆ ఫీల్ మనకు కలుగుతుంది. అది మనం ఏదైనా వెలకట్టగలమా దానికి? మనం చాలా బాగుంటాం ఆరోగ్యకరంగా, మానసికంగా, శారీరకంగా చాలా బాగుంటుంది సంగీతం పాడే వాళ్ళకి. అది మనం ఏదైనా డబ్బులతో కొనగలుగుతాం. అది ఎన్ని సంవత్సరాలు నేర్చుకుని దాని మీద ఉంటే, ఆ కృషి చేసి చక్కగా సంగీతం నేర్చుకుంటే అలాంటివన్నీ కూడా మనకి కలుగుతాయి. అది డబ్బులతో కొనుక్కునేవి కాదు అలాంటివన్నీ కూడా. చాలా మందికి ఏంటంటే ఇది నేర్చుకుంటే ఏంటి వస్తుంది, మనకేముంది, దీనివల్ల ఉపయోగం ఏముంది అని మాత్రం ఎవరు అనుకోకూడదు. భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి మన లలిత కళల్లో ఉంది కాబట్టి ఈ కళల ద్వారా మనం మన భావితరాల వాళ్ళకి తప్పకుండా మనమే చేరవేయాలి. అండ్ పాఠశాలల్లో కూడా అండి ఇప్పుడు స్కూల్స్లో ఎక్కడ మ్యూజిక్ పీరియడ్ అనేది కానీ డాన్స్ పీరియడ్ ఇవేమి ఉండట్లేదు. ఇప్పుడు ఉన్న కాన్వెంట్ చదువుల్లో కానీ ఏమి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో దానికి అసలు అంటే లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా వచ్చి గవర్నమెంట్ నుంచి ప్రతి అంటే వారంలో ఒక 2 పీరియడ్లు సంగీతానికి ఇట్లా పెడితే తప్ప పిల్లలకి అట్లీస్ట్ పరిచయం అవుతుంది కదా. గొప్పగా ఏదో సంగీతం వాళ్ళు స్కూల్లో నేర్చుకుంటారని కాదు, సంగీతం అంటే ఏంటి అన్నదైనా వాళ్ళకి పిల్లలకి పరిచయం అవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్స్లో మాకు తప్పకుండా వారానికి ఒకరోజు సంగీతం పీరియడ్ ఉండేది. అలా ఏదో ఒక అంటే లలిత కళలకి సంబంధించి అన్నీ ఉండేవి మాకు. అది సంగీతం అవ్వచ్చు, నాట్యం అవ్వచ్చు, లేకపోతే ఒక కుట్లు అల్లికలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి చిత్రలేఖనం అవ్వచ్చు. ఇలా అన్నీ లలిత కళలు అన్నీ పరిచయం చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు కొన్ని తెలియని కూడా తెలియవు పిల్లలకి. అదేంటంటే అది మనమే చేస్తున్నాం. అది మన బాధ్యత. మన పిల్లలకి చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కళ్యాణి గారు, మీరు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. అయితే మీరు ఇప్పటి వరకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా మంది గొంతు, నా వాయిస్లో ఒక దైవికంగా ఉంటుంది, ఒక డివినిటీ మీ వాయిస్లోనే ఉంది. చాలా మంది అన్నమాచార్యులు రచించిన కీర్తనలు చాలా మంది పాడతారు, అన్నమయ్య సంకీర్తనలు. కానీ మీ పాటలో ఒక ప్రత్యేకత ఉంది అని చాలా మంది చెప్తారు. తర్వాత మన ఎండోమెంట్ మినిస్టర్ గారు మాణిక్యాలరావు గారని ఆయన తరం పదించారు, దివంగత మంత్రి. ఆయన వారి అమ్మాయి పెళ్లికి ప్రత్యేకంగా నా కార్యక్రమం కావాలి అని చెప్పి ఆయన ఎంతో ఇష్టంగా సింధు పెళ్లికి నా కార్యక్రమం కావాలని వాళ్ళు ప్రత్యేకంగా పెట్టించుకున్నారు. ఆ తర్వాత అసలు అది ఎంత నచ్చిందంటే వాళ్ళకి, నేను ఎప్పుడైనా ఆయన్ని చూడడానికైనా వారు మా ఇంటికి కూడా ఒక 2-3 సార్లు వచ్చారు. వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను ఆయన్ని కలిసినప్పుడల్లా, అమ్మ ఒక్క కీర్తన పాడనమ్మా, నాకు స్ట్రెస్ ఫ్రీ అయిపోతాను, చాలా స్ట్రెస్గా ఉందమ్మా, ఒక్క కీర్తన పాడండి అని అడిగి పాడించుకునేవాళ్ళు అనమాట. ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేసి, నాకు ఇలా మా అమ్మాయి పెళ్ళికి మీ కార్యక్రమం కావాలి అని చెప్పి ఆయనే స్వయంగా నాతో మాట్లాడారు. అలా చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత అంటే ఈ అన్నమయ్య కీర్తనలకు సంబంధించి శ్రీవారి కళ్యాణాలు పాడడం అనేది కూడా నాకు అదొక ప్రత్యేకత. అది నాకు చాలా కాంప్లిమెంట్స్. శ్రీవారి కళ్యాణాల్లో నేను ఎక్కడ పాడినా సరే ఎంత అంటే ఒక అనుభూతి చెందాము నిజంగా అక్కడ ఉండి. మీ పాటల ద్వారా, కీర్తనల ద్వారా శ్రీనివాస కళ్యాణాన్ని చూస్తున్న అనుభూతి చెందాము అని చెప్పి నాతో ఎంతో మంది చెప్పారు. నాకు కూడా అనిపించిందండి, అసలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నట్టుగా. అసలు మీ గొంతులో ఎంత డీప్ గా వెళ్తుందో వాయిస్, అసలు దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీ గాత్రం. అయితే ఈ రోజంతా కూర్చున్నా కానీ మీ పాటలు వింటూనే ఉండొచ్చు. మీరు ఒక సంగీత గని, తగినా కొద్దీ వచ్చేసేలాగా ఉన్నాయి పాటలన్నీ. అయితే ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మన మహిళలు చాలా స్ట్రాంగ్ నిజంగా.
అబలలు కాదు సబలలు, శక్తిమంతులు, అమ్మవారి స్వరూపులు కదా. మన ఒక మంచి ఆడవాళ్ళకి స్ఫూర్తినిచ్చేలాగా, ఆడవాళ్ళకి ప్రేరణలు ఇచ్చేలాగా ఒక అమ్మవారి కీర్తనతో మన ఇంటర్వ్యూని పూర్తి చేద్దాం. తప్పకుండా. నాకు మా ఆడవాళ్ళకి చాలా శక్తి ఉంటుందండి. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. అంటే మానసికంగా కూడా వాళ్ళు చాలా శక్తి ఉంటుంది. చాలా మందికి మేమేం చేయలేమనే ఒక రకమైన వీక్నెస్ అన్నమాట. వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ లోపల దాగి ఉన్న శక్తిని వాళ్ళు బయటికి తీయాలి. అట్లా నేను అంటే చాలా ఇష్టం నాకు. ఎవరైనా అలా ఉన్నా కూడా నేను చాలా అడ్మైర్ చేస్తాను. ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి చాలా అడ్మైర్ చేస్తాను నేను కూడా. అమ్మవారికి సంబంధించి నాకెంతో ఇష్టమైన కీర్తన ఒకటి పాడతాను. అది శ్రీ మహాలక్ష్మి యొక్క వర్ణన అంతా కూడా ఈ సంకీర్తనలో, అన్నమాచార్య వారి సంకీర్తన. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదో, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో ముట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. అసలు మనం అన్నమాచార్యుల వారికి, రామదాసుకి ఎంత రుణపడి ఉన్నామండి. ఈ సంగీత రుణం మాత్రం ఎప్పటికీ తీరనిది. అన్నమాచార్యుల వారు రామదాసే కదండి, మన వాగ్గేయకారులు ఎంతో మంది ఉన్నారు. త్యాగరాజు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, అన్నమయ్య, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారు. నిజంగా మన వాగ్గేయకారులు అందరూ ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళ పాటలతోటి భగవత్ సాక్షాత్కారం పొందారు వాళ్ళు. కాబట్టి నిజంగా మనందరం ఎంతో రుణపడి ఉంటాం. ఇంత మంచి సబ్జెక్ట్ మనకి ఇచ్చారు. సంపద. కళ్యాణి గారు, సంపద. అవును కళ్యాణి గారు, మీరు ఇంత చక్కగా భక్తి పాటలు పాడుతూ అసలు దేవుడికి ఎంత దగ్గరగా బతికేస్తున్నారండి. అదృష్టవంతులు మీరు. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం, ఇంత అద్భుతమైన పాటలు వినడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. మంగళం వద్దా? చిన్న మంగళం మంగళహారతి కంపల్సరీ అంటానంతే. పాడండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం మంగళం మంగళం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఐ డ్రీమ్స్ మీ అందరికీ కూడా, మీ టీం అందరికీ ధన్యవాదాలు.